టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. పండగ గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నాం కదండి. మరి పండుగని ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటాం? ఫ్యామిలీ మెంబర్స్ తో సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఈటీవీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ రోజు నేను షో ఎంటర్టైన్ చేయబోతున్నాను. మరి ఈటీవీ ఫ్యామిలీ అంటే ఎవరిని పిలిస్తే బాగుంటుంది? ఈటీవీ పుట్టినప్పటి నుంచి ఎన్నో సీరియల్స్తో దాని నటనతో ఎంతో ఆకట్టుకొని మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారండి. మరి ఆమెను పిలుద్దామా? అప్పుడు షో మరింత అందంగా ఉంటుంది. పండగ వచ్చేస్తుందండి మన షోకి. ఇంతకీ ఇన్ని చెప్తున్నాం కానీ ఆమె పేరు చెప్పలేదనే కదా. పేరు ఏంటండి? ఆమెనే పిలుస్తాను కదా డైరెక్ట్ గా. లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ స్టార్ ప్రీతి నిగమ్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై షో. ఓ వావ్, ఒక అందమైన ఫ్లవర్ చేత్తో ఇన్ని అందమైన ఫ్లవర్స్ అందుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఓకే, ఇట్స్ మై ప్లెజర్. చూసారా, మీరు రాగానే మా సెట్ కి ఒక సంక్రాంతి పండుగ కళ అలా వచ్చేసింది. ఏదో కళ ఆల్రెడీ ఉంది, యాడ్ అయింది. సో పండుగ అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో సెలబ్రేట్ చేసుకుంటాం. సో యు ఆర్ నేను ఈటీవీ ఫ్యామిలీతో ఉన్నాను. యా, దిస్ ఇస్ ఈటీవీ ఫ్యామిలీ. ఈటీవీ ఆడియన్స్ అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. సో ప్రీమియం ఫ్యామిలీ మెంబర్ అన్నమాట. సో ఇప్పుడు మరి ఆమె ఎంత అందంగా నటిస్తారో అంతే బాగా వండుతారని కూడా చాలా చాలా నేను విన్నాను. ఈ రోజు మరి మన కోసం ఏం రెసిపీస్ ప్రిపేర్ చేయబోతున్నారో అడుగుదాము. సో ఏ రెసిపీస్ ని ఈ రోజు తయారు చేయబోతున్నారు? నేను పెళ్లికి ముందు అస్సలు వంట చేసేదాన్ని కాదు. ఐ వాజ్ అసిస్టెంట్ కుక్ టు మై మదర్. ఓకే. పెళ్ళైన తర్వాత మా అత్తగారు నాకు చాలా వరకు పాపం ఆవిడ ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు వెళ్ళినా నా చేత ఏం వర్క్ చేయించారు, ఆవిడ వండి పెడతారు ఇప్పటికి. యా, డెఫినెట్లీ. సో లక్కీ. డెఫినెట్ గా ఐఎమ్ వెరీ లక్కీ. కొన్ని వంటలు మా మదర్ నుంచి నేర్చుకున్నాను, కొన్ని మా అత్తగారి వైపు నుంచి నేర్చుకున్నాను. సో ఇవాళ నేను వాళ్ళిద్దరి ద్వారా నేర్చుకున్న వంట పులిహోర చేస్తాను. ఓకే, పండగ అంటే మరి పులిహోర ఉండాల్సిందే. పులిహోర మీకు తెలియకుండా ఉండదు, కాకపోతే పండగ కాబట్టి మనం ఇలాంటి వంట చేస్తేనే కరెక్ట్ కదా. అవును, కరెక్ట్. సో ఆవ పులిహోర చేస్తాను నేను. ఆవ పులిహోర. గుడికి వెళ్తే ఫస్ట్ ప్రసాదం పులిహోర పెడతారు కదా. మన ఇంట్లో చాలా సార్లు పులిహోర చేసుకుంటాం కానీ గుళ్ళో ఇచ్చేది ఆవ పులిహోర అంట. సో మళ్ళీ వెళ్ళి లైన్ లో నిలబడి మళ్ళీ కూడా తీసుకున్న రోజులు చాలా ఉన్నాయి అనమాట. ఎన్నిసార్లు తిన్నా అది చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి అలాంటి యమ్మీ యమ్మీ టేస్టీ ఆవ పులిహోర ఈ రోజు మనకి ప్రీతి నిగమ్ గారి చేత్తో వండి చూపించబోతున్నారు. సో ఎందుకు ఆలస్యం చూసేద్దాం అయితే. స్టార్ట్ చేద్దాం. యా ప్లీజ్. ఓకే, అయితే ఫస్ట్ ఏం చేయాలి? నేను మీరే చేస్తారు, నేను హెల్ప్ చేస్తాను. నేను పెళ్లికి ముందున్న పని అసిస్టెంట్ కుక్ టుడే. ఓకే, గుడ్. చింతపండు నానపెట్టిన చింతపండుని రసం తీసుకొని, ఓకే, ఆవ పొడి అంటే ఆవాలు ఆల్రెడీ వేయించి గ్రైండ్ చేసి పెట్టిన ఆవ పొడి కాబట్టి అది పోపులో వేస్తే మాడిపోతుంది. కాబట్టి మనం ఈ చింతపండు రసంలో ఆవు పొడి పసుపు కలిపేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం పసుపు కూడా మరీ ఎక్కువ కాకుండా మనకి ఆ రైస్ కి తగ్గ కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి పులిహోర అంటేనే కొంచెం yellow కలర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ప్లస్ పసుపు ఎలాగో యాంటీబయాటిక్ కాబట్టి పసుపు జనరల్ గా అన్నిట్లో వాడితే చాలా మంచిది అనుకుంటాం కదా. ఇప్పుడు ఆవ పులిహోర అన్నాం కాబట్టి వేయించిన ఆవాలని గ్రైండ్ చేసిన పొడి. ఓకే, ఇది కూడా కొంచెం ఫ్లేవర్ వస్తే బాగుంటుంది. సో ఇది మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే పోపు మాడిపోతున్నప్పుడు కష్టం అవుతుంది. అవును. సో మనకు వంట వచ్చా అసలు? అన్ని వంటలు చూసి చూసి ఆల్రెడీ నేర్చుకోవడం జరిగే ఉంటుంది. నేనే చేస్తాను యాక్చువల్లీ. ఓ వావ్, ఐ డోంట్ హ్యావ్ ఎ షెఫ్, నేనే చేస్తున్నాను. అరే వండర్ఫుల్. అయితే రాంగ్ క్వశ్చన్. అండ్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్ రెసిపీస్ చూపిస్తాను, నాట్ ఓన్లీ సౌత్. వండర్ఫుల్. అయితే కొన్ని నేను కూడా నేర్చుకోవచ్చు. యా, ఇప్పుడు మనం జనరల్ గా పులిహోరలో మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కరకరలాడుతూ వస్తే చాలా బాగా అనిపిస్తుంది. పోపు కాబట్టి కొంచెం కొంచెం మన రైస్ కి తగ్గ వేసుకోవాలి.
ఓకే, ఈ రెసిపీ అయితే పండగలకి చేస్తుంటారు. పండగలే కాదు, మామూలుగా కూడా చేస్తాము. ఎప్పుడు నచ్చితే అప్పుడు పులిహోర తినాలి అనిపించినప్పుడు చేసేసుకుంటూ ఉంటారు. మెంతులు మాత్రం కొంచెం వేస్తాం, ఫ్లేవర్ కోసం కొన్ని వేద్దాం. ఓకే, సో ఇది కాకుండా ఏమైనా వెరైటీ రెసిపీస్ చేస్తూ ఉంటారా, లేకపోతే మీ ఇంట్లో మీ పిల్లలకి బాగా ఇష్టమైన రెసిపీస్? నన్ను మా ఇంట్లో మంచి షెఫ్ ఎవరంటే ఆర్యన్. ఓ, మీ అబ్బాయి. అది బావస్తుందో లేదు అనేది చెప్పడానికి మా పాప అదితి. మా పాప రెసిపీ ఏంటంటే తను మాత్రం ఓకే ఇది బాగుంది పేరు పెట్టడానికి మాకు అదితి ఉంది. సో ఆర్యన్ ఏంటంటే అన్నమాట. ఎస్, చూస్తారు కదండి, మినపప్పు వేసుకున్నాము, పచ్చిశనగపప్పు వేసుకున్నాము, కొంచెం మెంతులు వేసుకున్నాము, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత ఎండుమిర్చి. ఓకే, కరివేపాకు అంటే ఇది ముందు అది తర్వాత ఎప్పుడైనా వేయొచ్చు, బికాజ్ వేగడమే కాబట్టి ప్రాబ్లం లేదు. కరివేపాకు మాత్రం మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి. సో వీ కెన్ యాడ్ మోర్. దగ్గర అయిపోతుంది అది. ఇప్పుడు మన ఇంట్లో కాజు కూడా వేగితేనే బాగుంటుంది కదా. అవును, కాబట్టి సో కరివేపాకు వేసుకున్నాక కాజు వేసుకుంటాం. కాజు సపరేట్ గా వేయించి కూడా వేసుకోవచ్చు. కరకరలాడుతూ ఉండేటట్టు ఏదైనా ఆయిల్లో అన్ని వేసేయచ్చు. ఆల్రెడీ ఇది కొంచెం పల్లీలు కొంచెం లైట్ గా వేయించి పెట్టుకున్నాను. బికాస్ ఇప్పుడు కాజు అయితే లైట్ గా వేగిన క్రిస్పీ వచ్చేస్తుంది. పల్లీలు ప్రాపర్ గా వేగకపోతే క్రిస్పీ వేగాలి. నెక్స్ట్ వాటి స్కిన్ తీసి వేసుకోవాలి కాబట్టి సో రెడీగా పీల్ చేసేయాలి, స్కిన్ తీసేయాలి. కాబట్టి వేయించి దాని పొట్టు తీసేసాం కాబట్టి మన రైస్ కి తగ్గ, కొంతమంది కొంచెం ఎక్కువ ఇష్టపడతారు నాలాగా, బట్ కొంతమంది కొన్ని ఉన్న చాలు, కొలెస్ట్రాల్ అని కొంతమంది, బట్ పండగప్పుడు మర్చిపోండి ఇవన్నీ. కరెక్ట్. వేగించాలి. సాల్ట్, ఉప్పు మాత్రం అఫ్ కోర్స్ టేస్ట్ ని బట్టే వేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు మనం పసుపు, ఆవపొడి, చింతపండు రసం కలిపి పెట్టుకున్నాం, అది ఇందులో వేసుకుంటున్నాం. ఇందులోనే వేసేస్తే కొంచెంసేపు మరగాలి. అవును. సో ఆ చింతపండు పచ్చితనం పోయి దగ్గర. సో పులిహోర ఎంతవరకు వచ్చింది చూద్దామా? చాలా దగ్గర అయిపోయిందిగా, ఒకసారి కలిపేస్తే. వాళ్ళకు కూడా వస్తుంది అక్కడ. సో స్టవ్ ఆఫ్ చేయనా? స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఎస్, ఇప్పుడు మనం అందులోకి మిక్స్ చేసుకోవాలి కదా. రైస్ కూడా మరి మెత్తగా వండుకోవద్దు, కొంచెం పొడి పొడిగా ఉండేలాగా వేయినాలు. యా, అది లాగేస్తే కొంచెం వేసాక మిక్స్ చేద్దాం. సో నేను సర్వింగ్ డిష్ తెచ్చుకుంటాను. రెడీ, ఆవ పులిహోర రెడీ. డిష్ ఆఫ్ చేయనా? ఓకే, సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అందాన్ని పెంచుతాం. ఎంత బాగా చేసినా సరే, ఎంత టేస్టీగా చేసినా సరే, ఆ ప్రెజెంటేషన్ లో కూడా ఒక కిక్ ఉంటుంది. ఆవ పులిహోర చూసారు కదండి, ప్రీతిగా తయారు చేసిన ఆవ పులిహోర వేడి వేడిగా గుమగుమలాడిస్తుంది. మరి దీన్ని మేము టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఆవ పులిహోరకి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, చింతపండు 1/2 కప్పు, మినపప్పు 2 టీ స్పూన్లు, శనగపప్పు 2 టీ స్పూన్లు, మెంతులు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 4, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కాజు 2 టీ స్పూన్లు, పల్లీలు 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, నూనె 1 కప్పు. ఆవ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యంను ఉడికించి పెట్టుకోవాలి. ఒక బౌల్లో చింతపండు రసము, పసుపు, ఆవ పొడి వేసి కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కాజు, పల్లీలు, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసం మిశ్రమం కూడా వేసి ఉడికించాలి. చివరిగా ఉడికించుకున్న బియ్యంలో చింతపండు మిశ్రమం వేసి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆవ పులిహోర రెడీ.
ఆవ పులిహోరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో చాలా మందికి వచ్చే ఉంటుంది, ఎవరికి రాదో వాళ్ళు ట్రై చేయండి. ఎంత వచ్చినా రాకపోయినా రేపు పండగ కాబట్టి పులిహోర చేసుకోవాలి అంతే. సో మనం చేసేసుకున్నాం. దీని టేస్టింగ్ ఏంటంటే మనం పక్కన పెట్టి ఆరామ్సే ఒక్కసారి రెండో రెసిపీ కూడా చేసుకున్నాక కూర్చొని హాయిగా తిందాం. ఎస్. సో మరి సెకండ్ రెసిపీ ఏంటి? పండగ సంబంధించిన ఐటమ్సే చేస్తున్నాం, మీకు వచ్చిందా అవే చూపిస్తున్నాం. పెరుగు వడ. పెరుగు వడ మామూలు వడలు చాలా బాగుంటాయి, దాని పెరుగులో అలా నానబెట్టి తింటే నోట్లో అలా పెట్టుకోగానే కరిగిపోతాయి. ప్లస్ మినపప్పు హెల్త్ కి మంచిది. అవును. సో ఎందుకు ఆలస్యం, మాటలు ఎందుకు, డోంట్ వేస్ట్ టైం. పప్పు నానబెట్టి రెడీగా ఉంది, రుబ్బాలుగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుకి ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి, పెరుగు ఉంది, పప్పు ఉంది. ఒక రోజు ముందు నానపెట్టుకుంటే గంట నానినా కూడా నానిపోతుంది యాక్చువల్ గా. ఓకే. సో నానపెట్టిన పప్పుని మనం రుబ్బుకుందాం ముందు. ఓకే, విల్ గ్రైండ్ ఇట్. నేను మిక్సీ జార్ ఇస్తాను. సో మనకి ఇది గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేను ఏం చేస్తానంటే వడలు వేసుకోవడానికి ఆయిల్ అయితే రెడీగా పెట్టాను, దీన్ని హీట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసాం, పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఆయిల్ కూడా రెడీ అయిపోయింది కానీ ఒట్టి పేస్ట్ అందులో వేసేస్తే పేస్ట్ రాదు కదా, అని వేసుకోవాలి సాల్ట్. ఎస్. సో మనం అలాగే పెరుగు కూడా నేను రెడీగా చేసి పెట్టాను ఇక్కడ. వెరీ గుడ్. మనం పోపులో కూడా కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి గారెలకి తగ్గ సాల్ట్ వేసుకోగలిగితే ఓకే బాగుంటుంది, లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది. అల్లం. ఓకే, మనం వేసుకుంటారా? యా ప్లీజ్. కొంచెం అల్లం వేస్తే చాప్ చేసి పెట్టిన పచ్చిమిర్చిలు వేద్దాం. లేకపోతే ఇది రాదు, పోపులో కొంచెం వేసేద్దాం. కొంచెం క్యారెట్ గ్రేటెడ్ క్యారెట్ తురుము, క్యారెట్ తురుము. ఓకే, సో అన్ని వేసుకున్నట్టే కదా. దీన్ని బాగా కలుపుకోవాలి. సో బ్యాటర్ రెడీ. ఇంకా వడలు వేసుకోవడమే. వడ వేసుకొని పెరుగులో వేసేయచ్చు మనం. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం అటువైపు పోపు పెట్టుకోవచ్చు. అవును. పెరుగులో కూడా చిన్న చిన్న వడలు వేసుకోవడం వల్ల ఏంటంటే పెరుగు బాగా పడుతుంది కన్నా కొంచెం మీడియం సైజ్ కానీ చిన్నగా కానీ వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న వడతో కొంచెం సిమ్ మీద వేగితే బాగుంటుంది, లోపల పచ్చితనం ఉండకుండా. అసలు మీరు ఏ డాన్స్ నేర్చుకున్నారు? అసలు మీకు డాన్స్ నేను స్టార్ట్ చేయడమే మా అనిల్ అన్న దగ్గర. నాకు ఫస్ట్ గురువు నిజంగా చెప్పాలంటే శ్రీధర్ గారు, ఏవి శ్రీధర్ అని. ఇప్పుడు ఆయన మా పెద్దక్కకి హస్బెండ్, బావగారు కూడా ఇప్పుడు. సో ఆయన ఫస్ట్ స్టెప్ నాకు కథక్ లో నేర్పించింది ఆయనే. నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసింది కథక్. ఓకే, సో ఇలా వడలన్నీ ఫ్రై అయిపోయాక బాగా తీసుకొని డైరెక్ట్ గా పెరుగులో వేసేసుకోవాలి. ఎస్. సో మరి ఈ వడలన్నీ తీసి పెరుగులో ఫ్రై అయిపోయాక వేసుకోవాలి. ఓకే, బుజ్జి బుజ్జి వడలు భలే బ్రౌన్ కలర్ లో ఫ్రై అవుతున్నాయి. మరి ఈలోగా పోపు చేసుకోవాలి కదా. ఎస్, కొంచెం నూనె వేసుకోండి. అది చేస్తూ చెప్పండి మీ డాన్స్ గురించి. ఏవి శ్రీధర్ గారు నాకు డాన్స్ గురు. ఓకే, అంటే ఫస్ట్ డాన్స్ గురు. అండ్ అనిల్ కుమార్ గారు, ఆయన మా కూచిపూడి గురు. ఓకే, సో పోపులో ఆవాలు వేస్తున్నాను. ఓకే, నూనె వేగాక కొంచెం వేగి పోపు మేళ మేము నాన్ స్టాప్ 2 hours 2.5 hours షో నాన్ స్టాప్ గా చేసాం.
2.5 hours నాన్ స్టాప్. కాలు నొప్పెట్లేదా మీకు? అయ్యో లాస్ట్ లో పడిపోయారు అందరు వచ్చి. బట్ ఇట్ వాజ్ అమేజింగ్ షో. ఓకే, పోపులో నేను ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఓకే, ఎండిమిర్చి, ఇప్పుడు ఇందులో కూడా కొంచెం కరకరలాడుతూ మధ్యలో వస్తుంటే బాగుంటుంది కాబట్టి నేను పోపులో మినపప్పు కూడా వేసాను. లాస్ట్ లో కరివేపాకు కూడా వేసేసి కొంచెం ఫ్లేవర్ కోసం ఇంకో టచ్ ఇస్తే బాగుంటుందిగా. ఆ పోపు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కలిపిన పెరుగు, వడలు అన్నిటికీ మనం ఈ పోపు వేసేస్తాం. ఓకే, డన్. సో రెడీ అయిపోయింది. కొంచెం క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకుందామా? Yes. చాలా టెంప్టింగ్ గా ఉంది. సర్వింగ్ ప్లేట్ ఒకటి తెచ్చుకుంటాను. వైడ్ వెయిట్ కదా, కష్టపడి చేశాక. మీరు నాకు యాడ్ ఆన్ ఆఫర్ ఇచ్చారు, వీటిని కూడా బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి. సో మరి చూసారు కదండి, ప్రీతి గారు ప్రేమతో మన అందరి కోసం చేసిన పెరుగు వడలు రెడీ అయిపోయాయి. మరి వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పెరుగు గారెలకి కావలసిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నల్ల మినపప్పు 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత, పచ్చిమిర్చి 4, అల్లం కొద్దిగా, క్యారెట్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా. పెరుగు గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా మినపప్పును నానబెట్టి పెట్టుకోవాలి. ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడే ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. పెరుగుని బీట్ చేసుకుని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్ లో నానబెట్టిన మినపప్పు వేసి కొంచెం నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిని ఒక బౌల్లో తీసుకొని ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ను చిన్న చిన్న వడలుగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి డీప్ ఫ్రై అయిపోయాక ఆ వడల్ని పెరుగులో వేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా ఈ పోపుని పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అవి బాగా కలిసాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెరుగు వడలు రెడీ. పెరుగు వడలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో ఇప్పుడు మేము టేస్ట్ చేస్తాం. సో మీ రెసిపీస్ నేను టేస్ట్ చేయడం కన్నా ఒక స్పెషల్ గెస్ట్ ని పిలిస్తే బాగుందని అనుకుంటున్నాను. అదే మీకు సర్ప్రైజ్. రెడీ? ఏంటో స్పెషల్ గెస్ట్? 1 2 3 4 5 రెడీ. చూసారా సర్ప్రైజ్? ప్లీజ్. సో వెల్కమ్ నాగేష్ గారు. థ్యాంక్ యూ. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, మరి ఈ రోజు అయితే ఆవ పులిహోర అలాగే పెరుగు వడలు చేశారు. సో ఇవి మీరు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పాలి. అలా చేయకూడదు, ఎవరికాలు తీసుకుంటే నేను ఒప్పుకోను. మీరు ఆమెకు పెట్టాలి, ఆమెకు పెట్టాలి. మా పండగ స్పెషల్ ఇది. కలర్ఫుల్ గా అంటే మా పెళ్లిలో మేము అప్పుడు మాకు ఇప్పుడు గుర్తు జనరల్ గా పండక్కి అక్క, బావ లేకపోతే ఇంట్లో ఇలా ఉంటారు కదా, అన్నయ్య, వదిన వస్తే కొంచెం ఆడుకొని సరదాగా చేస్తాం కదా. సో ఇప్పుడు ఇదే మా ఇల్లు, మీరే మా ఫ్యామిలీ మెంబర్స్. సో నేను కూడా అడుగుతున్నాను. ఇప్పుడు పెట్టండి, ఏది ఫస్ట్ పెట్టండి. ఇప్పుడు ఏంటి నేను జడ్జ్ చేయాలి? ఇది నో జడ్జింగ్. ఎలా ఉన్నా సరే బాగుందని చెప్పాలి మీరు. కాబట్టి నేను ఒప్పుకోను. ఎంత కష్టపడి చేస్తాం మేము. ఓకే ఓకే, మరి మీరు ఆమె పెట్టరా? ఆమె ఇందాక నుంచి అసలు నేను ఎలా చేసానా అని ఆలోచిస్తున్నాను. తినిపించాలి కదా అంటే మీకు అనుకున్నా. లేదు, నాకు మీరు అన్ని తినిపిద్దు కానీ ఇది మాత్రం ఆమెకే వెళ్ళాలి. ఒక బౌల్ లో కాబట్టి మీ ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఎలా ఉంది?
నేను చెప్పుకుంటే బాగుండదేమో. లేదు నిజంగా చాలా బాగుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు టేస్ట్ చేస్తారనమాట. మీరు టేస్ట్ చేసాక మీరు ఎలా పడిపోతారేంటి? నాకు పులిహోర చాలా నచ్చింది. మామూలుగానే బిగ్ ఫ్యాన్ ఆఫ్ పులిహోర. చాలా బాగుంది. అండ్ ఇది చాలా బాగుంది. మీరు చెప్పిన ఐడియాలో చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఇంకా వేడి నీటిలో వేసి నానబెడితే చాలా బాగుంటుంది. వేయించిన వెంటనే నీళ్ళు వేసేస్తే చాలా సాఫ్ట్ అయిపోతాయి. మళ్ళీ వాటర్ పిండేసి పెరుగులో వేసి. ఎగ్జాక్ట్లీ. మీకు ప్రీతి గారు ఇవన్నీ ఇంట్లో చేసి పెడతారు కాబట్టి ఇవి ఇక్కడే ఉంటాయి. ఓకే, అవి నాకు మాత్రమే. సో రియల్లీ వెరీ హ్యాపీ అనమాట. అంటే పండగ రోజు, సంక్రాంతి రోజు మా ప్రేక్షకులకి ఎంతో ఇష్టం ప్రీతి గారు అంటే. ఆమె పర్ఫార్మెన్స్ అంటే, ఆమె సీరియల్స్ అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి వంటలు కూడా చేసి చూపించారు. అండ్ సర్ప్రైజింగ్ గా గెస్ట్ గా మీ వారు కూడా వచ్చారు. యాక్చువల్గా వస్తారనుకోలేదు. తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ అంటే నేను హానెస్ట్ గా చెప్పాలంటే నేను మిద్దె మీద కైట్స్ ఎగరేస్తున్నాను. సడన్ గా మన మేనేజర్ గారు వచ్చి సార్ ఈటీవీ నుంచి కాల్ వచ్చింది సార్, మీరు రావాలి అన్నారు. అంటే ఈటీవీ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే మనం ఇంకా దాంట్లో నో అనే కాన్సెప్ట్ లో ఉండవు. సో పతంగులు రేపైనా ఎగరేసుకుందాం అని చెప్పేసి వచ్చాను. వచ్చాక చెప్పారనమాట ఇక్కడ. సో వీఆర్ వెరీ హ్యాపీ అనగా. నేనైతే చాలా హ్యాపీ. ఒకసారి మా వ్యూవర్స్ కి ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మరి చూసారు కదండి, సంక్రాంతి పండుగ టేస్ట్ ఆఫ్ ఇండియాలో ఎంత అందంగా సెలబ్రేట్ చేసుకున్నానో అలాగే మీరు కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, టేస్టీగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా. మళ్ళీ రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.